హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే ఈరోజు గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను మా పిల్లల కోసం. వాళ్ళు ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతున్నారు. నేను చెప్పినట్టు మీరు గులాబ్ జామ్ చేసుకుంటే చాలా బాగా వచ్చిద్దండి. నేనైతే చేసి చూసాను, నాకైతే చాలా బాగా వచ్చింది. కాకపోతే నాకైతే ఉండలు ఒబ్బలేదు, ఎందుకనో మరి నాకు తెలియదు. కానీ పెద్దవి అయితే రాలేదు, చిన్న చిన్నవి అయితే బాగా, చిన్నవి చేసినప్పుడు బాగా చాలా పొంగాయి, అవి బాగున్నాయి. నేను చెప్పినట్టు మీరు పిండి కలుపుకొని అలా చేసుకుంటే బాగా వచ్చింది. మీరు ఎన్ని ప్యాకెట్లు అయితే తీసుకుంటారో దాన్ని కొలత అయితే పెట్టుకోవాలి. ఒక గిన్నె కానీ, బౌల్ కానీ, కప్పు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. అవి తీసుకొని ఆ కప్పుకి 2 కప్పులు పంచదార వేసుకోవాలి. ఇంకా పాలతో అయినా కలుపుకోవచ్చు, నీళ్ళతోనైనా కలుపుకోవచ్చు. నేనైతే పచ్చి పాలతో అయితే కలుపుకున్నాను. వేడి పాలైనా కలుపుకోవచ్చు, కాచి చల్లార్చి తీసుకోవాలి. నేనైతే అట్లయితే కలిపేసుకున్నాను. పిండిని వేళ్ళతోనే కలపాలి, గట్టిగా ప్రెస్ చేయకూడదు. సాధ్యమైనంత వరకు దాంతోనే కలపాలి. ఇంకా పిండి బాగా వేళ్ళతో నొక్కుతూ ఉంటేనే చాలా క్రిస్పీగా వస్తాయి. బాగా నొక్కాలి, పైనే నొక్కాలండి. మరీ లోతుగా వెళ్ళి చపాతీ పిండి ముద్దలాగా బాగా గట్టిగా అయితే కలపకూడదు, కొంచెం లూజ్గా ఉన్నా పర్లేదు, కానీ వేళ్ళతోనే కలపాలి. ఉండ కూడా రౌండ్ మరీ నొక్కుతూ చేయకుండా గుండ్రంగా పైనే నొక్కుతూ చేయాలి. మరీ క్రిస్పీగా అలా ఒత్తామంటే ఉండ అణిగిపోద్ది, అలా అనగకుండా చేయాలి. నేను చూపించినట్లుగా మీరు చేస్తే మీ గులాబ్ జామ్ చాలా బాగా వచ్చింది. మీరు నన్నైతే ఒక సబ్స్క్రైబర్ అడిగారు గులాబ్ జామ్ చూపించరా అని. ఇంకా నేనైతే అప్పుడైతే చేయలేదు, ఇప్పుడు మా పిల్లల కోసం చేశాను. ఇంకా అట్లా ఉండలు పైనే సాఫ్ట్గా అనుకుంటూ ఉండాలి. పిండి మాత్రం బాగా పిసకాలండి, పిసికితేనే అవి బాగా పొంగుతాయి. ఇంకా పాకం అయితే తీగ పాకం కూడా కాదు, మన చేతికి చూస్తే అంటుకునేలా ఉంటేనే పాకం వచ్చినట్టు అండి. మరీ తీగ పాకం వస్తే తెల్లారేపాటికి పంచదార గడ్డలుగా ఉన్నట్టు అనిపించింది. ఇంకా నేను ఉండలు అయితే అలా చేసేసుకున్నాను. ఇంకా ఉండలు అయితే అలా చేసుకున్నాక పాకం వైపు ముందు పెట్టుకున్నాను. ఉండలు అలా చేసి పెట్టుకున్నా కూడా మళ్ళీ నూనెలో వేసేటప్పుడు, నూనెలో కానీ నెయ్యిలో కానీ, నేనైతే నెయ్యి వేసుకుంటాను. ఇంకా అలా పైన మళ్ళీ అనాలి. ఉండలు 2 సార్లు చేస్తేనే బాగా పగలకుండా వస్తాయండి. ఆ నెరలు ఏదన్నా ఉన్నా కూడా కవర్ అవుతాయి. ఇంకా అట్లా పాకం అయితే చేతికి అంటుకుంటూ జిగురుగా ఉంటేనే పాకం వచ్చినట్టు. ఇంకా అలా చేసుకొని ఉండలు నెయ్యిలో ఫ్రై చేసుకొని దానిలో వేసుకోవాలి. నేనైతే నూనె అయితే వాడట్లేదు, నేను నెయ్యి అయితే వాడుతున్నాను. ఇంకా నెయ్యిలో అయితే నేను నెయ్యి నిండుగా పోయలేదండి, కొంచెం క్రాక్ వచ్చినట్టుగా ఉంది. ఎందుకు వచ్చినాయంటే అవి కూడా చెప్తాను. నేను నెయ్యి పూర్తిగా వేయలేదు, ఏదో కొంచెం వేగుతాయిలే అన్నట్టు వేసాను. కానీ నెయ్యి ఉండ అనేది మునగాలండి దానిలో, అలా మునిగితేనే మీకు బాగా ఉంటాయి. నాకైతే కొంచెం బాగానే క్రిస్పీగా వచ్చినాయి, కానీ బాగా మెత్తగా కూడా అయినాయి పాకంలో వేశాక. నేనైతే అలా అయితే చేసేసుకున్నాను. నెయ్యి కూడా మీరు మునిగే వరకు అయితే పోసుకోండి. నూనె అయితే ఏది వాడాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ వాడాలి, మళ్ళీ శనగ నూనె అవి వాడకూడదు. పామ్ ఆయిల్ వాడచ్చు మళ్ళీ, కానీ అంత టేస్ట్ అయితే రాదు. ఇంక ఇలా ఫ్రై చేసుకోవాలండి నూనెలో. ఇలా ఫ్రై చేసుకున్నాక మొత్తం పాకం అదంతా అయిపోయినాక ఉండలు కొంచెం తీసాక చల్లార్చినాక దానిలో అయితే వేయాలి. ఇది కూడా నేనైతే ఇలా వేసేసాను దానిలో. ఇంకా వేసిన తర్వాత నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.